హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఫస్ట్ వచ్చేసి వృత్తములు, తర్వాత వచ్చేసి జాతులు, తర్వాత వచ్చేసి ఉపాధ్యాతులు. ఈ వీడియోలో వచ్చేసి ఉపాధ్యాతుల గురించి అయితే తెలుసుకుందాము. జాతుల ఆధారంగా ఉపాధ్యాతులు ఏర్పడినవి. వీటి యందు కూడా మాత్ర గణములే ఉపయోగించబడను. ప్రాస నియమము లేదు. ఎత్తుల యందు అచ్చులతో పని లేదు. హల్లులకు మాత్రమైనను ఎత్తి చెల్లింపవచ్చును. దీంట్లో మొదటిది తీటగీతి. లక్షణం ఇది: ఒక సూర్యగణం ప్లస్ 2 ఇంద్రగణాలు ప్లస్ 2 సూర్యగణాలు, 5 గణాలు ప్రతి పాదంలోనూ ఉంటాయి. ప్రాస నియమం లేదు. మొదటి గణం మొదటి అక్షరం, 4వ గణం మొదటి అక్షరమునకు యతి చెల్లుతుంది. యతికి బదులు ప్రాస యతి వాడవచ్చును. ఉదాహరణ: ఆనుచు గ్రమ్ముగురు వీల నిహార పారి. ఇది పద్యం అన్నమాట. ఈ పద్యానికి సంబంధించి ఇక్కడ చూడండి, గణాలు అనేది ఇచ్చిన ఉదాహరణలను. సూర్య 2 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు, మొత్తం 5 గణాలు ప్రతి పాదంలో ఉంటాయన్నమాట. దీనికి సమన్వయం చూద్దాం రండి. ఇక్కడ సమన్వయం: 4 పాదాలలోని మొదట సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వచ్చినాయి. ప్రాస నియమం లేదు. ప్రతి పాదం మొదటి అక్షరానికి 4వ గణం మొదటి అక్షరానికి యతి చెల్లింది. 1, 4 పాదాలు మామూలు యతి, 2, 3 పాదాలు ప్రాస యతి పడిందన్నమాట. ఇవన్నీ వచ్చేసి ఇంక ఉదాహరణలు. ఇందులో వచ్చేసి రెండోది అయితే చూద్దాం. ఆట వెలది. దీని లక్షణం: 3 సూర్యగణాలు ప్లస్ 2 ఇంద్రగణాలు, 1, 3 పాదాల్లో ఉంటాయి. 5 సూర్యగణాలు 2, 4 పాదాల్లో ఉంటాయి అన్నమాట. 1, 3 పాదాలు 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలుగాను ఉంటాయి. 2, 4 పాదాలు 5 సూర్యగణాలు ఉంటాయి. ప్రతి పాదం మొదటి గణం మొదటి అక్షరం, 4వ గణం మొదటి అక్షరంతో యతి చెల్లుతుంది. యతికి బదులుగా ప్రాస యతి వాడవచ్చు. ప్రాస నియమం లేదు. ఇది వచ్చేసి ఉదాహరణ పద్యం అన్నమాట. దీనికి వచ్చేసి ఇక్కడ గణాలు అనేది ఇచ్చున్నారనమాట. దీనికి సమన్వయం అయితే చూద్దాం. వచ్చేసేయండి. 1, 3 పాదాలలో 3 సూర్యగణాలు ప్లస్ 2 ఇంద్రగణాలు వచ్చినాయి. 2, 4 పాదాలలో 5 సూర్యగణాలు వచ్చినాయి. అవంటే ఉదాహరణలు మాకు అంత అవసరం లేదు కాబట్టి ప్రాస నియమం లేదు. ప్రతి పాదంలోని మొదటి గణం మొదటి అక్షరానికి, 4వ గణం మొదటి అక్షరానికి యతి చెల్లింది. 1, 4 పాదాలలో మామూలు యతితో పాటు ప్రాస యతి కూడా ఉన్నది. యతి మొదటి పాదంలో ఆ, వి ప్లస్ ఆ ఇచ్చుకోట వాలోని అకు, అన్న మైనస్ అన్ని అని ప్రాస యతి కూడా కుదురుతుంది. 2వ పదంలో కూ కూలకు, 3వ పదంలో కూ కూలకు, 4వ పదంలో కాలకు యతి చెల్లిందనమాట. ఇవన్నీ వచ్చేసి ఇంకా ఉదాహరణ. మనకి ఉదాహరణలతో అంత అవసరం. మనకు లక్షణం సమన్వయం చూసుకుంటే చాలా ఆటోమేటిక్గా దాని పూర్తి విశ్లేషణ వస్తే మనకు ఆటోమేటిక్గా ఉదాహరణలు అనేది మనకు తెలిసిపోతాయి. ఇంకా ఈ ఉపజాతులు వచ్చి లాస్ట్ది వచ్చేసి మూడోది సీసం అన్నమాట. సీసంలో లక్షణం వచ్చేసి దీంట్లో 4 పెద్ద పాదాలు ఉంటాయి. ఆటవలతి పద్యం కానీ తీటగీతి పద్యం కానీ చివర ఉంటుంది. ప్రతి పాదంలోనూ 6 ఇంద్రగణాలు ప్లస్ 2 సూర్యగణాలు ఉంటాయి. ఒక్కొక్క పాదానికి 4 గణాలకు విరిచి 2 సమభాగాలు చేయవచ్చును. 4 × 2 = 8 పాదాలు. మొదటి భాగంలో 1, 3 గణాల తొలి అక్షరానికి, 2వ భాగంలో 5, 7 గణాల తొలి అక్షరానికి యతి చెల్లుతుంది. 4 × 2 = 8 పాదాలు చేసిన దానిలో ప్రతి పాదంలో మొదట గణం మొదటి అక్షరం, 3వ గణం మొదటి అక్షరానికి యతి కుదురుతుంది. యతికి బదులుగా ప్రాస యతిని కూడా వాడవచ్చును. ప్రాస ఉండాలన్న నియమం ఏమీ లేదు. ఉంటే ఉండవచ్చు. చూస్తారు కదా ఇక్కడ. ఇదంతా వచ్చేసి ఇంకా ఉదాహరణ అనమాట. దీని సమన్వయం మనం చూద్దాం. ఇక్కడ చూద్దాం రండి. సీసం 4 పెద్ద పాదాలను 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు వాడబడ్డాయి. ఒక్కొక్క పాదాన్ని 4 గణాలకు విరిచి 2 భాగాలు చేయబడ్డాయి. 4 × 2 = 8 పాదాలు. మొదటి భాగంలో 1, 3 గణాల తొలి అక్షరానికి, 2వ భాగంలో 5, 7 గణాల తొలి అక్షరానికి యతి మామూలు యతి చెల్లింది. 2 భాగాలు చేసిన పెద్ద పాదాలలో మొదటి పాదాలు అంటే 1, 3, 5, 7 పాదాలలో రెప ప్రాస నియమం పాటించబడింది. సీసానికి తోడుగా ఆటవలతి పద్యం వాడబడింది. ఆటవలతి పద్యంలో సైతం 4 పాదాలను రేప ప్రాస పాటించబడింది. మొదటి పాదంలోని మామూలు యతి, మిగిలిన పాదాల్లో ప్రాస యతి వాడబడింది. చూశారు కదా ఈ వీడియో కూడా. అలాగే ఇవన్నీ వచ్చేసి ఇంకా ఏం లేదు, ఇవన్నీ ఉదాహరణలు మనకి. ఇంకోటి చూడండి, ఇవన్నీ ఉదాహరణలు. ఇది వచ్చేసి ప్రాక్టీస్ బిట్స్ అన్నమాట.
ఓకేనా, చూస్తారు కదా. వృత్తములు, జాతులు, ఉపజాతులు ఎన్ని ఉంటాయో చూసారా. వృత్తముల్లో 4, జాతుల్లో 1, ఉపజాతుల్లో 3. చూసారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్.